సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఎలా అనిపిస్తుంది? మన ఇక్కడికి వచ్చి క్యాపిటల్ అనేది లేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఒక విశాఖ వాస్తవ్యాన్ని మీరు ఎలా మేము మంచి పరిణామంగా స్వీకరిస్తున్నాం దాన్ని. ఎలా ఇప్పుడు ఉండే పరిస్థితిలో మన ఆంధ్రాకు రాజధాని ఒకటి లేకపోవడం ఒకటి ఏదనేది మనకి ఇప్పుడు క్లియర్ గా పార్లమెంటు రాజ్యసభలో ఆమోదం పొందింది కాబట్టి ఇంకెవరు వచ్చినా దాన్ని కదిలించలేరు. అది సరే, ఇప్పుడు అక్కడ అమరావతి రాజధాని అవడం వల్ల అక్కడ కర్నూలు కానీ, ఇటువైపు గుంటూరు, ఇటువైపు విశాఖపట్నం, ఇవన్నీ ఆ ప్రాంతాలన్నీ డెవలప్ అయ్యే అవకాశం కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాని డెవలప్ చేస్తానని చెప్తున్నారు. మూడు సర్కిల్గా ఏది విశాఖపట్నం, తిరుపతి, అమరావతి మూడు ఏరియాలు 3 రకాలుగా డెవలప్ చేస్తామని క్లియర్ గా చెప్తుంది గవర్నమెంట్. దాన్ని ఇంకా స్వీకరించడం ఎవరేం చేయలేరు. ఇప్పుడు గతంలో చూసినట్లయితే 3 రాజధానులు అన్నారు. ఏ రాజధాని లేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు రాజధాని అవసరం లేదు, దేశానికి రాజధాని ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదు అంటారు. గతంలో 3 రాజధానులు పడతాయి. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ఆ మాటలన్నీ ఎవరు తుక్లక్ మాటలలాగా స్వీకరిస్తున్నారు కానీ ఎవరు కూడా దాన్ని ఎవరు అనుకూలించరు. అతను రోజుకో రకంగా మాట్లాడుతూ వెళ్తాడు అంతే, అంతకు మించి అక్కడ ఏం లేదు. ఆడిచ్చే సలహాలు ఎవడన్నా ముందు సలహాలు ఇచ్చేవాడు ఎవడో సదైన పెట్టుకుంటే అది 11 సీట్లలో 1 సీట్ అన్నా వస్తుంది పులివెందులు. అది మహావీర్ గన్ అని ఇక్కడ రకరకాల పేర్లు పెడుతున్నారు. అసలు ఎందువల్ల అంటారు సార్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏం లేదు, వీళ్ళు చేసే డెవలప్మెంట్ తట్టుకోలేక అలా జరుగుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు విశాఖపట్నం చూసినట్లయితే అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కానీ, కోకనెజెంట్ కానీ, మొన్న అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు. ఎలా అనిపిస్తుంది సార్? మంచి పరిణామంగానే అనిపిస్తుంది. ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం కంపల్సరీ వస్తాయండి. ఈ గవర్నమెంట్ లో కంపల్సరీ వస్తాయండి. ఒక నమ్మకం అనేది ఏర్పడింది కంపల్సరీ అండి.